ప్రభుత్వం తన భర్త ఇంటూరి రవికిరణ్పై అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని, కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు. రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని, రోజు 5 నుంచి 600 కిలోమీటర్ల తిప్పుతున్నారన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి రవికిరణ్కు ప్రాణహాని ఉందని, పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు. స్టేట్మెంట్ లేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్ లేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అతన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదో తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు. మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్ లేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నాకు డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి? దేనివల్ల కేసులు పెట్టారు? అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి. మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు? ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఏమో అండి, తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు. జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు. ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు. మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్ని దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు. ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు. ఏ కేసో తెలియట్లేదు. కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి. అక్కడ మార్పింగ్ అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది. మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి. వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టారు. అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతను ఒక్క చోట ఉండనివ్వట్లేదు. పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ సీఏ మల్లేశ్వరరావు అండి. అతను చాలా మిస్బిహేవ్ చేశాడు, చాలా ఇదిగా చేశాడు. నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్, అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి. అతనికి రాడ్స్ వేసారు, యాక్సిడెంట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వేసిన దాని దగ్గర మొన్న సిఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు. అతను షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అతను ఇంతవరకు నాకు చూపించలేదండి.
అంటే గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టే సమయంలో మీకు ఏమైనా తెలుసమ్మా ఏ పోస్టులు పెట్టారో లేకపోతే ఏంటని మీరు ఏమైనా వారించడం లాంటి ఏం చేశారా? తెలియదండి, నేను పోస్టులు అని నేను చూడను కదా మేడం. ఇప్పుడు వీటికి సంబంధించి మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ విజయ విషయంలో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకుంటున్నారండి. రవికిరణ్ పోస్టులు ఏం పెడుతున్నారు అంటే అతను సెటరికల్ గా పెడతాడు, వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు. అంటే ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టాడండి, అంత ముందు కూడా ఇలాంటి పోస్టులు ఏమైనా పెట్టారా? గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. మీరు ఎప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఏమైనా కలవడం జరిగిందమ్మా? హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డీజీపీని కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిని కానీ? ఎవరిని నేను కలవలేదండి, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు. అతను రిమాండ్లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు. అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లో తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, లేకపోతే లాక్కెళ్ళిపోతున్నారు. అతను అసలు ఎలా లాక్కెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటుందని ఎవరు అనుకోరండి, అంత కఠినంగా వేస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎవరైనా కలవాలనుకుంటున్నారమ్మా? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే రవికిరణ్ వెంటనే విడుదల చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? కేసులు న్యాయం చేయండి నాకు. అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి, దేనికి పెడుతున్నారో చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ నాకు చూపియండి, దేనికి పెడుతున్నారు, ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో, అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద. అసలు నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదండి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు, సంతకం అంటున్నారు, తీసుకెళ్తున్నారు, ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ప్రభుత్వమే పెట్టిందండి. మా ఎదురుగుండా ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్లో మేము అక్కడే ఉన్నాము, ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు. ఎవరో ఒక 5-6 ఉన్నారు, ఉండి మమ్మల్ని కేసు పెట్టారు, సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు. అంటే ఏం కేసు అమ్మా అని అడిగితే మాకు తెలియదండి, సంతకాల కోసం రమ్మన్నారు, సంతకం పెట్టి వెళ్తాం అంతే, అంతవరకే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ కేసు కోసం వస్తున్నారో దేనికి పెడుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు. రవికిరణ్ సంబంధించి వేరు స్టేషన్లో వేరువేరుగా కొంతమంది ఫిర్యాదులు చేశారని చెప్పేసి వచ్చాయి, ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా నిజమేనండి, అతను కావాలని హెరాస్ చేస్తున్నారు. మరి ప్రభుత్వమే కేసులు పెడుతుందని మీరు అంటున్నారు. టీడీపీ కార్యకర్తలండి, కార్యకర్తలతో వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు. వాళ్ళు పర్సనల్ గా ఏముంటుందండి ఈయన మీద, ప్రెషర్ మీద పెడుతున్నారు. పోలీసులు కూడా అంతే చెప్తున్నారు, మాకు పైనుంచి ప్రెషర్ వస్తున్నాయి, మా పని మేము మమ్మల్ని చేసుకోనివ్వండి అంటున్నారు. నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి. లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు, అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి. బయటకు వచ్చి కూడా నాతో కూడా మిస్బిహేవ్ చేశారు వాళ్ళు. మాకు న్యాయం జరగాలని పెట్టామండి. అతన్ని ఇంటూరి రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి తిప్పుతున్నారు. ఒక స్టేషన్లో ఉంచట్లేదు, ఒక జైల్లో ఉంచట్లేదు, పీటీ వారెంట్లు వేసి తిప్పుతున్నారు. ఏ కేసులు అనేవి తెలియట్లేదండి, ఏ కేసులు అనేవి తెలియట్లేదు, దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి. మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి నేను. అతని మీద ఏం కేసులు పెట్టారు అంత అంటే విడుదల చేయలేనంత తప్పులు ఏం చేశారండి ఆయన? అలాంటి ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద?
అంటే ఎఫ్ఐఆర్ కాపీలు లేవు. అసలు స్టేషన్కి వెళ్ళి ఏ కేసు ఏ నెంబర్ అని కూడా అడుగుతుంటే లాయర్లు పంపించినా కూడా సమాధానం చెప్పట్లేదు. అతని ఆరోగ్యం బాగాలేదు, అతనికి 8 అవర్స్ రెస్ట్ కావాలి రోజు, అతనికి రెస్ట్ ఇవ్వట్లేదు. అతనికి ఏదైనా అయితే ఎవరు సమాధానం అండి, ఎవరు చెప్తారు నాకు? అతని ఆరోగ్యం బాగాలేదు, అతను నడవడానికి కూడా వీలు లేకపోయినా డాక్టర్ చెప్పినా కూడా డాక్టర్ చెప్పారు అన్ఫిట్ ఈ మనిషి జర్నీ చేయడానికి అని చెప్పినా కూడా అతను తీసుకుని వెళ్తున్నారు. పీటీ వారెంట్లు స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. మాకు ఈ ఛానల్స్ వల్లైనా మాకు వీటి వల్లైనా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ వరకు రావడం జరిగింది.